నమస్తే, నేను మీ నరసింహశాస్త్రి. దయచేసి నా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటూ గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు, రిఫ్రిజిరేటర్లు, అలాగే లిఫ్ట్లు, బిందెలు, కత్తెరలు, గాజు సీసాలు ఇలాంటి వస్తువులతోటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని మల్కాన్గిరి జిల్లాలో ఒక ప్రాంతంలో ప్రదీప్ బిశ్వాస్ అనే వ్యక్తి ఒక కొత్త బిందెను కొని ఇంటికి తీసుకొచ్చాడు. తన 3 ఏళ్ల కుమారుడైన తన్మయ్ ఆనందంగా ఆ బిందెతో ఆడుకుంటూ తన తలను దాంట్లో దూర్చి ఇరుక్కుపోయాడు. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై ఆ బిందులో నుంచి ఆ బాలుని తల బయటికి తీయడానికి అనేక ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. వెంటనే వాళ్ళు లోకల్గా ఉండే పోలీస్ స్టేషన్ని సంప్రదించగా వాళ్ళు ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఫైర్ సిబ్బంది కూడా చాలాసేపు ప్రయత్నించి ఆ బాలుని తల ఆ బిందులోంచి తీయడానికి నానా ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. వెంటనే ఆ బాలుని సమీపంలో ఉండే ఫైర్ స్టేషన్ ఆఫీస్కి తరలించి అక్కడ కట్టర్స్ను ఉపయోగించి ఆ బిందెని కోసి ఆ బాలుని తలాన్ని అతి కష్టం మీద ఆ బిందెలో నుంచి బయటికి తీయగలిగారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా విన్నప్పుడు మనకి అనిపించేది ఏంటంటే, పిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఆడుకునేటప్పుడు ఒక కంట కనిపెట్టి వాళ్ళని పరిశీలిస్తూ ఉండాలి. పిల్లల క్షేమమే కదండి మన ఆనందం. థ్యాంక్ యూ.